ఎకరం ఆక్రమించుకున్నాడు ఎవరైనా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నాడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు, కానీ చిన్నవాళ్ళ జోలికి పోయి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, పేదల జోలికొచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. అక్కడి పార్లమెంటు సభ్యుడిగా నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను. దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా, వీళ్ళు ఇంత తమాషా చేస్తున్నది, దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ కోర్టు అన్నది నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, నీ భూమి అనడానికి ఆధారం ఏమని చెప్పి వాళ్ళకు టైం ఇచ్చింది. 15 రోజుల పొడి చేస్తా, నెల రోజుల పొడి చేస్తా, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ముఖం చెల్లక, రెవెన్యూ అధికారులకు ముఖం చెల్లక, వాళ్ళ దగ్గర కాగితాలు లేక, హక్కులు లేక ఇవాళ ఈ పని చేస్తుంది. అంటే ఇవాళ తాత జాగీర్ లాగా ఇదే ప్రభుత్వం హుడాకప్ప చెప్పింది కొంత భూమి, ఇప్పటికే 2350 ఎకరాల పైన హుడాకప్ప చెప్పింది. కొన్ని ఎకరాల భూమిని బిట్స్ బిలానికి అప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమి ఇప్పటికీ సైనికుల రేంజ్ కింద ఉన్నది. అనేక వందల ఎకరాల భూములు ఇవాళ బాలాజీనగర్, ఈ జవహర్ నగర్లో కంపువాసన మొత్తం హైదరాబాద్ సంబంధించిన డంప్ యార్డ్ అంతా కూడా అక్కడనే ఉంది.